Hello, my dear students. How are you all? So, welcome to Vedanta Telugu 8 9 10. This is Gayatri Patel, your favorite master teacher. And students, ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? అండ్ చాలా మంది స్టూడెంట్స్ నేను బాగా చదువుతున్నాను, సో నేను అనుకున్న గోల్ని రీచ్ అవుతాను అన్న హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకుందామా ఈ వీడియోలో? అండ్ నేను ఈ వీడియోలో ప్రతి క్లాస్ 10 స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్లో లాస్ట్ మినిట్లో చేసే కొన్ని బేసిక్ 5 మిస్టేక్స్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ 5 నువ్వు ఒక్కటి చేస్తున్నా, లేదంటే ఈ 5కి 5 చేస్తున్నా, నిన్ను నువ్వు ఒకసారి వార్న్ చేసుకోవాలి. నీ ఏవైతే నువ్వు ప్రొసీజర్ ఫాలో అవుతున్నావో వాటిని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో, తీరా లాస్ట్ మినిట్‌కొచ్చిన తర్వాత మనం ఇయర్ మొత్తం పడ్డ శ్రమంతా వేస్ట్ అవుతే ఎలా ఉంటది? సో, దానికి అర్థం లేదు గదా! అందుకోసమే ఈ లాస్ట్ మినిట్‌లో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. అట్‌లీస్ట్ నా స్టూడెంట్స్ వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళకి ప్రతిఫలం దక్కాలి అన్న ఒక చిన్న పాజిటివ్ ఇంటెన్షన్‌తో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో లాస్ట్‌కి మీకు ఒక సూపర్ డూపర్ అప్డేట్ గూడా ఉంది. సో, స్టే ట్యూన్డ్. సో, ఇంక వీడియోని స్టార్ట్ చేద్దామా? అండ్ గైస్, మీరు ఒక గంట సేపు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నా అని అనుకుంటున్నారే అనుకో. దాంట్లో ఎంతసేపు మీరు యాక్చువల్‌గా చదువుతున్నారో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఈవెన్ 60 మినిట్స్‌లో 60 మినిట్స్ నువ్వు కంటిన్యూయస్‌గా చదివితే నీ ప్రొడక్టివిటీ ఎంత? నువ్వు వేస్ట్ చేసేది ఎంత? ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. జెన్యూన్‌గా పెట్టండి. వాళ్ళు ఇంత పెట్టారు కామెంట్ సెక్షన్‌లో, వీళ్ళు ఇంత పెట్టారు, వీళ్ళకన్నా నేను ఎక్కువ పెడతా, ఇలాంటివి వద్దు. జెన్యూన్‌గా నీకు నువ్వు చెప్పు. అండ్ మిస్టేక్ నెంబర్ 1 చాలా కామన్‌గా ప్రతి ఒక్కరు ఇది 100కి 100% స్టూడెంట్స్ ఏమనుకుంటారనంటే, సో ఇంకా టైం ఉంది కదా! లాస్ట్‌లో చదువుకుందాంలే. ఈ క్వెషన్ నాకు రాదు. నేను ఎట్లాగో బట్టి పట్టాలి. నేను లాస్ట్‌లో చదువుకుంటా అనే ఆలోచిస్తారు తప్ప, ఇది నేను కొంచెం ఎర్లీగా టైం ఉంది ఇప్పుడు. నేను ఎర్లీగా చదువుకుంటాను. అర్థం చేసుకునే టైం ఉంది. దీన్ని మల్టిపుల్ రివిజన్స్‌లో నేను ఇంకా బాగా అర్థం చేసుకుంటాను అన్న ఆలోచన, పాజిటివ్ థింకింగ్ ఎవ్వరికీ రాదు. తీరా లాస్ట్‌లో ఉంది గదా! టైం ఉంది గదా! టైం ఉంది గదా! అని అంటే లాస్ట్‌కి ఉండే ప్రెషర్ మామూలుగా ఉండదు. మీరది ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు గాబట్టి మీకు తెలీదు నాన్న. చాలా ఎగ్జామ్‌కి నువ్వు ఎంత బాగా చదివిన స్టూడెంట్‌కి గూడా ప్రెషర్ ఉంటది. అట్లాంటిది నువ్వేం చదవకుండా నేను లాస్ట్‌లోనే చదువుతాననంటే నువ్వు దాన్ని తీసుకోలేవు. ఇది నీ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి బీ ప్రిపేర్డ్. వెల్ ప్రిపేర్డ్ అండ్ స్ట్రాటజిక్‌గా మనం ఉండాలి. కాబట్టి ఈ చిన్న మిస్టేక్స్ చేయకండి. అండ్ దీనికి మళ్ళీ బదులుగా ఏం చేయొచ్చు? కొంచెం ఎర్లీగానే రివిజన్ చెయి. చాప్టర్స్ అన్నిటిని మనకి షార్ట్ నోట్స్‌లు దొరుకుతున్నాయి బయట. నోట్స్‌లు, ఇంపార్టెంట్ క్వెషన్స్, ప్రీవియస్ క్వెషన్స్ బోలెడంత సోర్సెస్ ఉన్నాయి నాన్న. వాటన్నిటిని యుటిలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చెయి. దాంతో పాటుగా నువ్వు ఎంతసేపు ఆహ్, చదివి వదిలేయడం గాకుండా వీలైనంత వరకి ఎగ్జామ్స్ కూడా రాయి. సో, రాస్తున్నప్పుడు నీ రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతది. అండ్ అలాగే నీకు నువ్వుగా స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసుకుంటావు. సో, మిస్టేక్ నంబర్ 1 ఏంటంటే లాస్ట్ వరకి వెయిట్ చేయకండి. ఇప్పటికి టైం ఆల్రెడీ ఇది లాస్ట్ మినిట్ అన్నట్టే. మళ్ళీ తీరా లాస్ట్ మినిట్ దాకా ఇది కాదు. ఇంకొక 1 మంత్ ముందు నుంచే చెప్తున్నా నేను. బట్ స్టిల్ స్టూడెంట్స్ ఇంకా టైం ఉందన్న ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి నేనిది మళ్ళీ చెప్తున్నా. మిస్టేక్ నంబర్ 2 ఏందంటే, సో, చాలామంది పిల్లలు చదువుతారు. ఎంతసేపు నువ్వు ఒక క్లాస్ రూమ్‌కెళ్ళు 30 స్టూడెంట్స్ దూరంగా కూర్చొని చదువుకుంటున్నప్పుడు హార్డ్‌లీ ఒక 5 మందో, 6 మంది చేతిలోనో పెన్ను, పేపర్ ఉంటది. మిగిలిన అందరికందరూ బుక్కును చదువుతారు. ఓన్లీ కళ్ళతో మాత్రమే చదివేస్తారు. ఏమనుకుంటారు? కళ్ళతో చదివినప్పుడు ఐయామ్ బెట్టింగ్ యూ, కళ్ళతో చదివినప్పుడు నీకు 100కి 100% నాకు ఈ టెక్స్ట్ బుక్ మొత్తం నాకొచ్చు అన్న ఫీలింగ్‌లో ఉంటావు. అదే ఒక్కసారి పెన్ను, పేపర్ పెట్టుకొని నువ్వు ఇంతకుముందు 10 నిమిషాల కింద చదివిన దాన్ని రాయడానికి ట్రై చెయి. నీ మైండ్ పరిగెత్తినంత ఫాస్ట్‌గా నీ పెన్ను పరిగెత్తదు. చాలా మిస్టేక్స్ చేస్తావు. ఇదెప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు? నువ్వు కేవలం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే రియలైజ్ అవుతావు. అందుకే కళ్ళతో చూసి చదవడం కాకుండా ఒక్కసారి పెన్ను, పేపర్ పట్టుకొని రాయడం ప్రాక్టీస్ చెయ్యి. సో, రాసేటప్పుడు నువ్వేమేమి దృష్టిలో పెట్టుకోవాలి? క్లియర్‌గా రాస్తున్నావా లేదా? స్టెప్ వైస్‌గా రాస్తున్నావా? లేకపోతే గుంపులో గోవిందలాగా మొత్తం పేపర్ మొత్తం నింపుతున్నావా? అండ్ ఇంకోటి ప్రెజెంటేషన్‌కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? కాకి రాయడంకి ఒక లెక్కుంది. అండ్ అలాగే నీట్‌గా ప్రెజెంట్ చేయడానికి ఒక లెక్కుంది. నువ్వు ఈ 2 కేటగరీస్‌లో ఏ లెక్క? కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీటిని గూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చెయ్యి. అండ్ మిస్టేక్ నంబర్ 3 ఏంటంటే, యూజింగ్ టూ మెనీ బుక్స్. ఇవాళ రేపు పిల్లల దగ్గరికెళ్తే బ్యాగులలో ఇంతింత బ్యాగులేసుకొని పోతారు. ఇంట్లో చూస్తే ఇంట్లో గూడా 4, 5 సెల్ఫ్‌లు నిండిపోతాయి. స్కూల్‌లో బుక్స్ ఉంటాయి. ఇన్ని బుక్స్ దేనికి అనంటే, మళ్ళీ దాంట్లో చదివేదెంత? నువ్వు ఒకటో, రెండో బుక్స్ తీసుకుంటావు. కాబట్టి ఇన్ని బుక్స్ నీ చుట్టూ పెట్టుకొని నిన్ను నువ్వు కన్‌ఫ్యూజ్ చేసుకోకు. మహేష్ బాబుది ఒక డైలాగ్ ఉంటది గదా! రౌండ్ అప్ చేసి కన్‌ఫ్యూజ్ చేయదు, కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తానని. కానీ ఇక్కడ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ చదివేయలేరు నాన్న. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నది గూడా పోతది. కాబట్టి వీలైనంత వరకి మినిమల్ బుక్స్‌ని మెయింటైన్ చేయండి. ఒక సబ్జెక్ట్‌కి మహా అయితే ఏం గావాలి మనకి? టెక్స్ట్ బుక్ గావాలి. ఓకే. సో, టెక్స్ట్ బుక్ మేము ఈ టైంలో చదవం గదా! అనంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది.
టెక్స్ట్ బుక్ కావాలి. దాని తర్వాత ఏంటి, నువ్వు దానికి రాసుకున్న షార్ట్ నోట్సో లేకపోతే నోట్‌బుక్ క్వెషన్‌కి ఆన్సర్ రాసుకుంటావు గదా! సో, అలాంటి షార్ట్ నోట్స్ నీకు నువ్వుగా ప్రిపేర్ చేసుకున్న ఒక షార్ట్ నోట్స్ కావాలి. అండ్ దెన్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో ఏమేం క్వెషన్స్ వచ్చినాయి, ఎన్ని సార్లు రిపీట్ అయినాయి, ఇలాంటి విషయాలు తెలవాలి. సో, ఈ మూడింటికి కావాల్సిన బుక్స్ నీ దగ్గర ఉంటే చాలు ప్రతి సబ్జెక్ట్‌కి. ఓకే. ఎక్కువ బుక్స్ పెట్టుకొని భయపడకండి అండ్ లోడ్ పెంచుకోకండి. అండ్ ఇంకొక విషయం, మిస్టేక్ నంబర్ 4 అనంటే ప్రీ ఫైనల్స్ అనే కాదు. ఇప్పటివరకు మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసుంటారు? లాస్ట్ 1 మంత్‌లో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఎన్ని ఎగ్జామ్‌లు రాసారు అనేది మీకు తెలుసు నంబర్ కదా! ఆ పేపర్స్‌లో మీరు ఎన్నిటిని అనలైజ్ చేసుకున్నారు. పలానా పేపర్‌లో నేను ఇది మిస్టేక్ చేసిన. నెక్స్ట్ రాసే ఎగ్జామ్‌లో నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకున్నావా లేదా? కనీసం నీకు ఆ విషయం తెలుసా? నేను చేసిన మిస్టేక్‌ని మళ్ళీ చేస్తున్నానా? రెక్టిఫై చేసుకుంటున్నానా? అంత టైం ఉందా నీకు? కాబట్టి ఒకసారి ఆగు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ చేతికొస్తదా? అయిపోయిన తర్వాత టీచర్ కరెక్ట్ చేసిన తర్వాత పేపర్ చేతికొస్తదా? కొద్దిసేపు ఆగు. ఏం బోయినాయి? ఏమేమి వచ్చినాయి గాదు. ఏం బోయినాయి? ఎక్కడ నేను నెక్స్ట్ టైమ్ ఏం మిస్టేక్ చేయకపోతే నాకు ఈ మార్కొస్తది. ఇలాంటివి అనలైజ్ చేసుకో. వీలైతే ఒక నోట్స్ పెట్టుకో దీనికి. నేను ఈ మిస్టేక్ చేసినా ఇది చెయ్యొద్దు. ఇది చేసినా దీన్ని ఇట్లా మార్చుకోవాలి. ఇలాంటి ఒక నోట్స్ పెట్టుకో. తప్పేం లేదు. నిన్ను నువ్వు ఇంప్రూవైజ్ చేసుకో. అంతే. సో, ఇగ్నోర్ చేయకండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ లాస్ట్ రాసే ప్రీ ఫైనల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ప్రాక్టీస్ చేసిన తర్వాత అనలైజ్ చెయి. నేను నా స్ట్రెంగ్త్స్ ఏంటి? నా వీక్ ఏరియాస్ ఏంటి? నా మార్కులు ఎక్కడ పోతున్నాయి? నెక్స్ట్ ఎగ్జామ్‌లో వాటిని ఎట్లా తెచ్చుకోవాలి? వాటిని రెక్టిఫై చేసుకున్నప్పుడు మాత్రమే నీ మార్క్స్ ఇంప్రూవ్ అయితాయి. వన్స్ మార్కులు ఇంప్రూవ్ అయితే నువ్వు అనుకున్న గోల్‌ని నువ్వు రీచ్ అవుతావు. సో, అల్టిమేట్‌గా నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నీ పాత్‌లో కరెక్ట్ ప్లేస్‌కెళ్తున్నావా లేదా అని చెక్ చేసుకోవడానికి అనలైజ్. అండ్ ద ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంపేరింగ్ విత్ అదర్స్. మ్యామ్ నేను కంపేర్ చేసుకోవడం వల్లనే నేను వాడితో సమానంగా మార్కులు తెచ్చుకోగలిగిన. సరే. ఈ కంపారిజన్ పాజిటివిటీ నువ్వు ఒక రేంజ్‌లో, ఒక లిమిట్‌లో తీసుకొని నువ్వు దాన్ని పాజిటివ్‌గా యుటిలైజ్ చేసుకున్నంత వరకి ఓకే. అదే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? పా మంచి టాపర్ స్టూడెంట్స్‌నో లేకపోతే బాగా చదివే స్టూడెంట్‌నో మార్కుల విషయంలో కంపేర్ చేసుకుంటే ఓకే. కానీ మిగిలిన అన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటారు. అరే! రేపు వాడు కార్‌లో వస్తున్నాడు. నేను బస్‌లో వస్తున్నా. లేకపోతే వాడు స్కూటీలో అంటే వాళ్ళ డాడీ స్కూటీలో వస్తున్నాడు. నేను నడిచిపోతున్నా. ఇలాంటి విషయాలలో, బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో, ఇలా ట్రిప్స్ మనకు 10థ్ క్లాస్‌లో ట్రిప్స్ వాడు వెళ్ళాడు. నేను వెళ్ళలేదు. ఇలా మల్టిపుల్ థింగ్స్ పనికొచ్చేవి కాకుండా పనికిరాని విషయాల్లో నిన్ను నువ్వు కంపేర్ చేసుకొని తగ్గించుకోకు. దీనికోసం నువ్వు ఒకటే జేసుకోవాలి. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అవతలోళ్ళు ఏదో చేశారని నువ్వు గూడా అదే చేయాలన్న రూలేం లేదు. నువ్వు 10థ్ క్లాస్‌కి ఎందుకొచ్చినావు? నీ గోల్ ఏంది? నువ్వు అనుకున్న గోల్‌ని అంటే నీ టార్గెట్‌ని రీచ్ అవ్వాలి. దానికోసం నువ్వేం చేయాలో అది మాత్రమే ఆలోచించు. సో, దానికోసం నిన్ను నువ్వు ఫస్ట్ నమ్ము. గివ్ అప్ ఇచ్చేయడం గాకుండా నాతోని గాదు, నేను ఎంత ట్రై చేసినా ఇంతే అని గివ్ అప్ ఇయ్యకుండా నిన్ను నువ్వు నమ్ము. దాని తర్వాత ఫోకస్ చెయి. నేను ఎక్కడ నా ఎఫర్ట్స్‌ని పెట్టాలి? ఎక్కడ వేటిని వదిలేయాలి? నేను చదివే విషయంలో నేనెవరితో ఉండాలి? ఇలాంటి విషయాల్లో కంపేర్ చేసుకో. అది పాజిటివ్‌గా ఉంటది. మిగిలిన పనికిరాని విషయాల్లో వద్దు. అండ్ ఇంకొకటి, నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. వేరే వాళ్ళెవరో వచ్చి, మా టీచర్ వచ్చి వాడిని మోటివేట్ చేసింది, నన్ను మోటివేట్ చేయలేదు. మా టీచర్ వాడికి సపోర్ట్ చేసింది, నాకు సపోర్ట్ చేయలేదు. నాకు సపోర్ట్ చేసుంటే ఇంకెక్కువ మార్కులొచ్చేటి. ఇలాంటి సాకులొద్దు. ఎవడో వచ్చి నిన్ను మోటివేట్ చేయడు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి. సో, నీ మార్కుల గురించి అవతలోడికి ఎందుకుంటది పట్టి? నీకుండాలి. నీకు నీ లైఫ్ మీద ఉన్నంత శ్రద్ధ వేరే వాళ్ళకి ఉండదు. మహా అంటే చెప్తారేమో, నా క్లాస్‌లో 50 మంది స్టూడెంట్స్‌ని కూర్చోబెట్టి ఒక టీచరో లేకపోతే ప్రిన్సిపలో మహా అంటే ఒక నెలకో లేకపోతే సందర్భాన్ని బట్టో ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఓ 5 నిమిషాలు మోటివేట్ చేస్తాడేమో. ఆ 5 నిమిషాల మోటివేషన్ నువ్వెంత దూరం తీసుకెళ్తావు? ఎక్కువ రోజులుండదు. నీలో నుంచి వచ్చిన ఈ మోటివేషన్ మాత్రమే అదుంటది. కాబట్టి వేరే బయటి కోసం మోటివేషన్ నీలో నువ్వే చూసుకో. బయట గురించి చూడకు. రీసెంట్‌గా ఒక ఏదో 'కపిల్ శర్మ' షోలో అనుకుంటా విజయ్ సేతుపతి అని అన్నాడు. సో, మిమ్మల్ని మీరు దేనికి ఎందుకు ఇంత పెద్ద స్టార్ అయ్యారు? మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన మనిషి ఏంటి అనంటే, వేరే ఎవ్వరో గాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను ఇన్‌స్పైర్ చేసింది. అందులో నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు అందులో ఏమీ లేవు. కాబట్టి దాంట్లో ఏదో ఒకటి వేయడానికి నేను ఇంత కష్టపడ్డా అని. సో, సేమ్ మీరు గూడా అంతే. మీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఒక స్టేజ్‌లో చూసుకోవాలనంటే మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. ఓకే. సో, గైస్, లాస్ట్‌లో నేనొక విషయం చెప్తా అన్నా గదా! థాట్ ఈస్ మన ఛానెల్‌లో సూన్ ఈ వీడియో తర్వాతను దాని నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన ఆల్ చాప్టర్స్ షార్ట్ నోట్స్ అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఇవ్వబోతున్నాను. సో, మీరు వీలైనంత వరకి టైంని తగ్గించుకోవాలి అని అనుకుంటే వీటిని
ఫ్రీగానే నేను డబ్బుల కోసమో, లేకపోతే మాకేదో ఛానెల్‌కి ఇదో పర్చేస్ చేయండనో కాదు. ఫ్రీ పీడిఎఫ్ దీస్ ఆర్. జస్ట్ కింద మీరు డౌన్‌లోడ్ లింక్ ఇస్తాను. అది డౌన్‌లోడ్ చేసేసుకోండి. మీకు వీలైనన్ని సార్లు రివైజ్ చేసుకోండి. మీ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అదొక్కటి నేను కోరుకునేది. ఓకే. సో సీ యూ గైస్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు Telugu 893. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now.